Hello students, welcome to Vishnu IAS Academy. సో గవర్నమెంట్ ఎగ్జామ్ మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ తీసుకున్నా సరే దాంట్లో యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ అన్నది కామన్గా ఉంటుంది. మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసినా సరే. అందుకే మన యూట్యూబ్ ఛానల్లో ఇక నుంచి రెగ్యులర్గా మనకి యాప్టిట్యూడ్ మీద లాజికల్ రీజనింగ్ మీద మనకి వీడియోస్ వస్తుంటాయి. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఫాలో ఇట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, సో మన యాప్టిట్యూడ్ లాజికల్ రీజనింగ్ ఇది మీకు వెరీ ఫ్రీక్వెంట్గా మీకు రెగ్యులర్గా వీడియోస్ అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సరే మనం యాప్టిట్యూడ్కి వచ్చేసరికి చాలా టాపిక్స్ ఉన్నాయి. మరి ఏ టాపిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ రేషియోస్ అనే టాపిక్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. రేషియోస్ అనే టాపిక్ అన్నది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో రేషియోస్ అండ్ ప్రపోర్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మెన్ బై రేషియో? రేషియో అంటే ఏంటి? రేషియో ఈజ్ నథింగ్ బట్ కంపారిజన్ అమాంగ్ సిమిలర్ క్వాంటిటీస్. ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే డివైడింగ్ ఇంటూ పార్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారు, ఏబిసి అనేవారు. సో వాళ్ళు 9,000 రూపీస్ని 2:5 3:4 రేషియోలో షేర్ చేసుకున్నారు. ఓకే, ఏబిసి అనే 3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ 3 ఫ్రెండ్స్ కూడా 9,000 రూపీస్ని 2:3:4 రేషియోలో షేర్ చేసుకున్నారు. అలా అయితే ఏ యొక్క షేర్ ఎంత, బి షేర్ ఎంత, సి యొక్క షేర్ ఎంత అనేసి మనకి క్వశ్చన్ అడుగుతాం. ఇక్కడ చూడండి, 9,000 రూపీస్ని ఏబిసి అనేవాళ్ళు 2:3:4 రేషియోలో డివైడ్ చేసుకోవడం జరిగిందనమాట. సింపుల్ లాంగ్వేజ్లో మీకు ఆల్రెడీ చెప్పాను, రేషియో ఈజ్ నథింగ్ బట్ వాట్? రేషియో ఈజ్ నథింగ్ బట్ డివైడింగ్ ఇంటూ పార్ట్స్. అంటే మనం రేషియో అనేది మ్యాథమెటికల్ వర్డ్, దాన్నే సింపుల్గా మనం ఏంటంటే ఒక పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం అనమాట. అంటే మొత్తం వాల్యూలో ఏ అనేవాడు 2 పార్ట్స్ తీసుకుంటే, బి అనేవాడు 3 పార్ట్స్ తీసుకుంటున్నాడు, సి అనేవాడు 4 పార్ట్స్ తీసుకుంటున్నాడు. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే, ఏ విధంగా ఏకి ఎంత వస్తుంది, బికి ఎంత వస్తుంది, సికి ఎంత వస్తుంది అన్నది ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ దీన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత టోటల్గా ఎన్ని పార్ట్స్ అవుతుంది? 4 + 3 + 2. 4 + 3 is 7, 7 + 2 is what? 9 పార్ట్స్. సో ఈ 9 పార్ట్స్ని పార్ట్స్ వైజ్ చూసుకుంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అవుతుంది? 9 పార్ట్స్. వాల్యూ ఎంత? 9,000. ఈ 9,000నే మనకి ఏబిసి మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, అంతేనా కాదా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 9 పార్ట్స్ని మనం 9,000కి ఈక్వల్ చేస్తాం. అలా చేసిన తర్వాత 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది? 1000 వస్తుంది. దీంట్లో ఏ యొక్క షేర్ ఎంత అనేసి అన్నాడు. ఇక్కడ రేషియో ఈజ్ నథింగ్ బట్ ఏబిసి రేషియో ఎంత? 2:3:4. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే రేషియో ఈజ్ నథింగ్ బట్ డివైడింగ్ ఇంటూ పార్ట్స్ కాబట్టి ఏ ఎన్ని పార్ట్స్ తీసుకున్నాడు? ఏ అనేవాడు 2 పార్ట్స్ తీసుకున్నాడు. 1 పార్ట్ వాల్యూ 1000 రూపీస్ అయితే 2 పార్ట్ వాల్యూ ఎంత? 2000 రూపీస్ అవుతుంది. అలాగే బి అనేవాడు ఎన్ని పార్ట్స్ తీసుకున్నాడు? 3 పార్ట్స్ తీసుకున్నాడు. 1 పార్ట్ వాల్యూ 1000 కాబట్టి 3 పార్ట్స్ వాల్యూ ఎంత? 3000 రూపీస్ అవుతుంది, అంతే కదా? అలాగే సి అనేవాడు ఎన్ని పార్ట్స్ తీసుకున్నాడు? 4 పార్ట్స్ అన్నది తీసుకుంటున్నాడు. 1 పార్ట్ వాల్యూ 1000 కాబట్టి సి అనేవాడు 4 పార్ట్స్ తీసుకుంటున్నాడు కాబట్టి సి ఎంత తీసుకుంటున్నాడు? 4000 రూపీస్ తీసుకుంటున్నాడు. అంటే ఈ 9,000 రూపీస్ ఏబిసి 2:3:4 రేషియోలో డివైడ్ చేసుకున్నారంటే ఏ అనేవాడు 2,000 రూపీస్, బి అనేవాడు 3,000 రూపీస్, సి అనేవాడు 4,000 రూపీస్ తీసుకున్నారనేసి దాని అర్థం అవుతుంది అనమాట. ఇప్పుడు రేషియో అన్నది మనకి మ్యాథమెటికల్ కాన్సెప్ట్, బట్ మనకి నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మనం డైలీ లైఫ్లో ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. ఓకే, యూ అండర్స్టాండ్ ఇట్. సో మనకి తెలుసో తెలియకుండా రేషియోస్ అన్నది మనం కామన్గా డైలీ లైఫ్లో యూజ్ చేస్తూనే ఉంటాం. ఎలా సింపుల్గా చేయాలనేసి అంటే దీన్నే రేషియోనే మనకి నథింగ్ బట్ ఒక సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే డివైడింగ్ ఇంటూ పార్ట్స్. యూ అండర్స్టాండ్ ఇట్, రైట్? ఇక్కడ రేషియోస్లో మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన 1 more పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రేషియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ దట్ 1:2. దీన్ని మనం రేషియో అనేసి అంటాం. రేషియో అంటే ఈ విధంగా మనకు ఉంటుంది. ఓకే, 1:2. దీన్ని ఏ విధంగా చదువుతాం? 1:2 అని చదువుకుంటాం. సో దీన్ని 1:2ని మనం ఏ విధంగా రాయొచ్చు? 1/2గా రాయొచ్చా లేదా? ఎస్, రాయొచ్చు. ఎందుకంటే ఒక రేషియోని మనం ఫ్రాక్షన్ని కూడా అంటాం. రేషియో ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్రాక్షన్. దీన్నే మనం ఇప్పుడు సపోజ్ నేను 50% ఆఫ్ ఏ నెంబర్ అనేసి అన్నాం అనుకోండి, 50% ఆఫ్ సమ్ 120 అనేదాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 50% అంటే మీనింగ్ ఎంత? 50 / 100, అంతే కదా? 51 52 అంటే ఎంత వస్తుంది? 1/2. అంటే ఈ 1/2నే మనం ఏ విధంగా మనం చెప్పొచ్చు? 50% అని కూడా చెప్పొచ్చు కదా. అర్థమవుతుందమ్మా? అంటే మీరు ఒక్కసారి క్లియర్గా చూస్తే దీన్ని 1:2గా రాసుకోవచ్చు, లేదంటే 1/2గా రాసుకోవచ్చు, 50%గా రాసుకోవచ్చు. ఈ 3 వాల్యూస్ సేమా కాదా? అంటే ఒక రేషియో ఇలా 1:2 ఉంటే ఇదేమవుతుంది? రేషియో. ఇదేమవుతుంది? ఫ్రాక్షన్ అవుతుంది. ఇదేమవుతుంది? పర్సంటేజ్ అవుతుంది.
ఇదేమవుతుంది పర్సంటేజ్ అవుతుంది. మనకి బేసికల్గా రేషియో అన్నా ఫ్రాక్షన్ అన్నా పర్సంటేజ్ అన్నా మూడు ఒకటే. మనం సెపరేట్గా పర్సంటేజెస్ టాపిక్ అన్నది మనకి ఏం చేయాల్సిన అవసరం లేదు. దాన్నే మనం రేషియోగా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లంకి ఏది అవసరమో దాన్ని బట్టి మనం తీసుకుంటాం. ఇవన్నీ అప్లికేషన్సే, బట్ బేసికల్లీ ఆల్ ఆర్ సేమ్. రేషియో, ఫ్రాక్షన్ అండ్ పర్సంటేజ్. మనకి ప్రాబ్లం బట్టి రేషియో నుంచి పర్సంటేజ్ కావాల్స్తే పర్సంటేజ్గా కన్వర్ట్ చేస్తాం, లేకపోతే పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ కావాల్స్తే ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. అంటే ప్రాబ్లం బట్టి మనం చేంజ్ చేసుకుంటాం, బట్ కాన్సెప్ట్ వైజ్ ఆల్ దీస్ ఆర్ సేమ్. రేషియో అన్నా, ఫ్రాక్షన్ అన్నా, పర్సంటేజ్ అన్నా, ఆల్ దీస్ త్రీ ఆర్ సేమ్. అర్థమైంది కదమ్మా రేషియో అంటే ఏంటో అన్నది. నెక్స్ట్, ఇప్పుడు మనకి ఒక రేషియో ఉందనుకోండి. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక రేషియోలో ఎన్ని టర్మ్స్ అయినా ఉండొచ్చు. ఒక రేషియోలో ఎన్ని టర్మ్స్ అయినా ఉండొచ్చు. అసలు టర్మ్ అంటే ఏంటి? A:B అనేసి ఉందనుకోండి, దీన్ని ఫస్ట్ టర్మ్ అంటాం, దీన్ని సెకండ్ టర్మ్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ 2:3:4 అనేసి ఉంది. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, 3 టర్మ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒక రేషియోలో మనకి ఎన్ని టర్మ్స్ అయినా ఉండొచ్చు. ఓకే, యూ అండర్స్టాండ్ ఇట్. 2 టర్మ్స్ ఉండొచ్చు, 3 టర్మ్స్ ఉండొచ్చు, 4 టర్మ్స్ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు అనమాట. అయితే మనం ఒక 2 టర్మ్ రేషియో తీసుకున్నాం అనుకోండి, లెట్స్ సే దట్ A:B. సో దీంట్లో ఈ ఫస్ట్ టర్మ్ని మనం ఏమంటామంటే యాంటీసిడెంట్ అంటాం. ఈ సెకండ్ టర్మ్ని మనం ఏమంటామంటే కాన్సిక్వెంట్ అనేసి అంటాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఇది ఓన్లీ ఒక 2 టర్మ్ రేషియోలో ఇలా A:B అనేది మనకు ఉంటే, దాంట్లో ఫస్ట్ దాన్ని మనం యాంటీసిడెంట్ అంటాం, సెకండ్ టర్మ్ని మనకు వచ్చేసి మనకి ఏమంటాం కాన్సిక్వెంట్ అనేది మనకు అంటాం. అర్థమవుతుందమ్మా? రైట్. అయితే ఇప్పుడు మనం రేషియో అంటే ఏంటో తెలుసుకున్నాం, అలాగే ఎన్ని టర్మ్స్ ఉండొచ్చు అనేసి చెప్పుకున్నాం, ఎన్నైనా టర్మ్స్ ఉండొచ్చు. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రేషియోస్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్. ఫస్ట్ మనం రేషియోస్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఏంటా అన్నది మనం చూద్దాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్. మనకి వీటి మీద కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అన్నవి అడగడం జరుగుతుందన్నమాట. అందుకే మనకి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ ఏంటి అన్నది 1 by 1 మనం చూద్దాం. ఫస్ట్ టైప్ ఆఫ్ రేషియో వచ్చేసి మనకి డ్యూప్లికేట్ రేషియో. ఏమవుతుందంటే డ్యూప్లికేట్ రేషియో. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్యూప్లికేట్ రేషియో? అసలు ఏంటి డ్యూప్లికేట్ రేషియో అంటే ఏంటి? ఇట్స్ వెరీ సింపుల్. డ్యూప్లికేట్ రేషియో ఇస్ నథింగ్ బట్ టేకింగ్ ద స్క్వేర్ ఆఫ్ ద నంబర్స్. ఒక ఇచ్చిన రేషియో యొక్క ప్రతి టర్మ్కి స్క్వేర్ తీసుకోవడమే డ్యూప్లికేట్ రేషియో అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దట్ A:B అనేసి ఒక రేషియో ఇచ్చాడు. దీనికి మనకి డ్యూప్లికేట్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీని యొక్క డ్యూప్లికేట్ రేషియో ఏమవుతుందంటే A²:B² అవుతుంది. ఓకే, డ్యూప్లికేట్ రేషియో ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ ద స్క్వేర్ ఆఫ్ ఈచ్ టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద డ్యూప్లికేట్ రేషియో ఆఫ్ సమ్ 10:11 అనేసి అన్నాడు అనుకోండి. మన క్వశ్చన్ ఎగ్జామ్లో ఈ విధంగా ఇస్తాడు, ఫైండ్ ద డ్యూప్లికేట్ రేషియో ఆఫ్ 10:11. డ్యూప్లికేట్ రేషియో అంటే ఏంటి? దీని యొక్క స్క్వేర్స్ తీసుకోవాలి. 10 యొక్క స్క్వేర్ ఏమవుతుంది? 100 అవుతుంది. 11 యొక్క స్క్వేర్ ఎంత అవుతుంది? 121 అవుతుంది. అర్థమైందమ్మా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 టర్మ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎన్ని టర్మ్స్ అయినా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 21:22:23 మనకి ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చాడు. ఫైండ్ ద డ్యూప్లికేట్ రేషియో ఆఫ్ 21:22:23. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? వీటి యొక్క స్క్వేర్ టర్మ్స్ అన్నది తీసుకోవాలి. 21 యొక్క స్క్వేర్ ఏమవుతుంది? 441 అవుతుంది. 22 యొక్క స్క్వేర్ ఏమవుతుంది? 484 అవుతుంది. 23 యొక్క స్క్వేర్ ఏమవుతుంది? 529 అవుతుంది అనమాట. అంటే ఈ పర్టికులర్ రేషియో యొక్క డ్యూప్లికేట్ రేషియో ఏమవుతుంది? 441:484:529 అవుతుంది. అయితే 529 అవుతుందమ్మా. ఓకే, అయితే ఇక్కడ మీరు ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎవరైతే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో, మీరు యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ దట్ మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే ఖచ్చితంగా యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ అనేవి కామన్గా ఉంటుంది. అయితే చాలామంది ఏంటంటే దేంతో స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్తో స్టార్ట్ చేయాలి ఇలా అడుగుతుంటారు అనమాట. ఎప్పుడైనా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, యాప్టిట్యూడ్ కానీ లాజికల్ రీజనింగ్ కానీ ముందు స్టార్ట్ చేసే ముందు మీరు కొన్ని చేయాలి. ఓకే, యూ హ్యావ్ టు డూ ఫ్యూ థింగ్స్. దట్ ఈస్ 1 to 30 స్క్వేర్స్ని మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సెకండ్ థింగ్,
1 to 20 క్యూబ్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అలాగే థర్డ్ వన్ 1 to 20 టేబుల్స్ని కూడా మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. బిఫోర్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ aptitude and logical reasoning, you must by heart these 3. ఓకే, అంటే మీకు ఎంతలా అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ టు బై హార్టింగ్ సంథింగ్ లైక్ వాట్ ఈస్ 23 స్క్వేర్ అలా అంటే కాదు. సో 529 అనే నెంబర్ చూసిన వెంటనే 23 స్క్వేర్గా అది రాయొచ్చు అని చెప్పగలగాలి. ఆ విధంగా మీరు నేర్చుకోవాలి. అన్నింటికన్నా ముందు యాప్టిట్యూడ్ లాజికల్ రీజనింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిన ముందు మీ అందరికీ తెలియాల్సింది ఏంటి, రావాల్సింది ఏంటంటే ఇది. దీన్ని స్టార్ట్ చేసి దీన్ని నేర్చుకున్న తర్వాతే మీరు స్టార్ట్ చేయండి. ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఎవ్రీడే, అంటే ఒక్కసారి నేర్చేసుకొని మర్చిపోవడం కాదు. సో ఎవ్రీడే మనం 5 minutes 10 minutes దీని మీద టైం స్పెండ్ చేయండి. దీనివల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు క్యాల్కులేషన్ చేస్తున్నప్పుడు కానీ, సో డైరెక్ట్గా చేస్తున్నప్పుడు కానీ, సో మనకి ఎగ్జామ్లో చాలా టైం సేవ్ అవుతుంది. మనకి ఎగ్జామ్ అన్న దేనికి అంటే యాప్టిట్యూడ్ లాజికల్ రీజనింగ్లో మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే మెయిన్ థింగ్ ఏంటి, టైం సేవ్ చేయాలి. అలా చేయాలంటే మనకి ఇవన్నీ వచ్చి ఉండాలన్నమాట. ఓకే, ఈవెన్ చూడండి డూప్లికేట్ రేషియో అంటే మనం ఏం చేస్తాం, టేకింగ్ ద స్క్వేర్ ఆఫ్ ద టర్మ్స్. సో కాబట్టి మనం ఫస్ట్ ఇవి వచ్చి తీరాలన్నమాట, రైట్. నెక్స్ట్ ఫస్ట్ టైప్ ఆఫ్ రేషియో ఏంటి, డూప్లికేట్ రేషియో. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టైప్ ఆఫ్ రేషియో వచ్చేసి మనకి సబ్ డూప్లికేట్ రేషియో. సబ్ డూప్లికేట్ రేషియో. వాట్ ఈస్ సబ్ డూప్లికేట్ రేషియో? సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి, ఏం లేదు, మనం డూప్లికేట్ రేషియో చేసాం అంటే స్క్వేర్స్ తీసుకోవాలని. సబ్ డూప్లికేట్ రేషియో ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద గివెన్ టర్మ్స్. ఇక్కడ మనం ఏం చేస్తాం, స్క్వేర్ రూట్స్ తీసుకుంటాం అనమాట. సింపుల్గా స్క్వేర్ రూట్ తీసుకోవాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇస్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 225 ఈస్ టు 900 అనేసి ఇచ్చాడు. ఫైండ్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 225 ఈస్ టు 900 అనేసి అన్నాడు. 225 యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుంది, 15 అవుతుంది. అలాగే 900 యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుంది, 30 అవుతుంది. ఓకే, సో 15 1s are 15 2s. సో ఆఫ్టర్ దట్ యూ కెన్ డూ ద సింప్లిఫికేషన్. ఓకే, ప్రొసీజర్ తెలిసిన తర్వాత మీరు కావాల్స్తే సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటి, 225 యొక్క స్క్వేర్ రూట్ తీసుకోవాలి, 900 యొక్క స్క్వేర్ రూట్ తీసుకోవాలి. సో స్క్వేర్ రూట్ తీసుకుంటే ఇక్కడ 15 వస్తుంది, 900 స్క్వేర్ రూట్ తీసుకుంటే 30 వస్తుంది. 15:30. దీన్ని ఫర్దర్గా మీరు సింప్లిఫై చేయొచ్చు కాబట్టి 1:2గా రాయొచ్చు. యూ అండర్స్టాండ్ ఇట్ ఏమో. సో సెకండ్ టైప్ ఆఫ్ రేషియో మనకి ఏమవుతుంది, సబ్ డూప్లికేట్ రేషియో అన్నది మనకు వస్తుంది అనమాట. ఫస్ట్ వన్ డూప్లికేట్, ఇట్స్ నథింగ్ బట్ టేకింగ్ ద స్క్వేర్ ఆఫ్ ద ఈచ్ టర్మ్, అండ్ సెకండ్ వన్ ఈస్ సబ్ డూప్లికేట్ రేషియో విచ్ ఇస్ నథింగ్ బట్ వాట్, టేకింగ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఈచ్ టర్మ్, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం థర్డ్ టైప్ ఆఫ్ రేషియో అన్నది మనం చూద్దాం. థర్డ్ టైప్ ఆఫ్ రేషియో వచ్చేసి ట్రిప్లికేట్ రేషియో. ట్రిప్లికేట్ రేషియో. ఓకే, మీరు ఇప్పుడు చెప్పొచ్చు, మీరు ఓన్గా ఆలోచించి చెప్పొచ్చు. డూప్లికేట్ రేషియో అంటే స్క్వేర్స్ తీసుకున్నాం, మరి ట్రిప్లికేట్ రేషియో అంటే ఏం తీసుకోవాలి, ఎస్ క్యూబ్స్ తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను A:B అనేది ఇచ్చాను అనుకోండి. ఇఫ్ ఐ గివ్ యూ దట్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B, ఇఫ్ ఐ ఆస్క్ యూ దట్ వాట్ ఈస్ ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B, A:B యొక్క ట్రిప్లికేట్ రేషియో ఎంత అంటే మనం ఏం చెప్పొచ్చు, A3:B3 అనేసి చెప్పొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ 10:11:12 అనేది ఉందనుకుంటున్నాం. If I ask you that what is the triplicate ratio of 10:11:12, as I told you already that minimum 1 to 20 cubes అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట. సో 10 cube వాల్యూ ఎంత, 1000. 11 cube వాల్యూ ఎంత, 1331. 12 cube యొక్క వాల్యూ ఎంత, 1728. సో what is the triplicate ratio of 10:11:12? 1000:1331:1728. ఇది మనకి ట్రిప్లికేట్ రేషియో అన్నది అవుతుంది. ఇది థర్డ్ టైప్ ఆఫ్ రేషియో. అంటే ఏంటి, సింప్లీ టేకింగ్ ద క్యూబ్ ఆఫ్ ద టర్మ్స్, రైట్. నెక్స్ట్ వన్ ఏమవుతుంది, ఎస్ మనకి నెక్స్ట్ రేషియో వచ్చేసి సబ్ ట్రిప్లికేట్ రేషియో అవుతుంది. సబ్ ట్రిప్లికేట్ రేషియో. ఓకే, సో దెన్ వాట్ ఈస్ సబ్ ట్రిప్లికేట్ రేషియో? సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ A:B అనేది ఒక రేషియో ఇచ్చాను. A:B యొక్క సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే మనకి ఏమవుతుంది, ఎస్ క్యూబ్ రూట్ వాల్యూస్ తీసుకోవాలి. క్యూబ్ రూట్ ఆఫ్ A, క్యూబ్ రూట్ ఆఫ్ B, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ హియర్ సమ్ ఎగ్జాంపుల్.
343, 512 and 729. ఎగ్జామ్లో మనకి ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఫైండ్ ద సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 343:512:729. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? సబ్ ట్రిప్లికేట్ రేషియో ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ద గివెన్ నంబర్స్, రైట్? సో క్యూబ్ రూట్ 343, దేని యొక్క క్యూబ్ 343, క్యూబ్ రూట్ ఆఫ్ 343 ఏమవుతుంది అంటే దేని యొక్క క్యూబ్ వచ్చేసి మనకి 343 అవుతుంది. 7 క్యూబ్ వాల్యూ వచ్చేసి 343 అవుతుంది. సో కాబట్టి 7 అనేది రాసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏముంది? 512 అనేసి ఉంది. 512 అనే వాల్యూ దేని యొక్క క్యూబ్? 8 యొక్క క్యూబ్. సో 8 అనేది రాసుకుంటాం. నెక్స్ట్ వాల్యూ ఏముంది? 729. 729 అన్నది మనకి ఏమవుతుంది? దేని యొక్క క్యూబ్ అవుతుంది? 9 అనేది అవుతుంది అనమాట. 9 యొక్క క్యూబ్ 729 అవుతుంది. అంటే సో ఫైండ్ ద సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 343:512:729 అంటే ఏమవుతుంది? 7:8:9 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, యూ అండర్స్టాండ్ ఇట్? మనం 4 టైప్స్ ఆఫ్ రేషియో ఎప్పటి వరకు నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి డ్యూప్లికేట్ రేషియో, దట్ ఈస్ నథింగ్ బట్ టేకింగ్ ద స్క్వేర్ ఆఫ్ ద టర్మ్స్. నెక్స్ట్ సబ్ డ్యూప్లికేట్ రేషియో, టేకింగ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద టర్మ్స్. నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో, విచ్ మీన్స్ దట్ వాట్? టేకింగ్ ద క్యూబ్ ఆఫ్ ద నంబర్స్. నెక్స్ట్ సబ్ ట్రిప్లికేట్ రేషియో. ఓకే, సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి? టేకింగ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ద టర్మ్స్. ఓకే, యూ అండర్స్టాండ్ ఇట్ అమ్మా? ఇంకా మనకి 2 టైప్స్ ఆఫ్ రేషియోస్ ఉన్నాయి. అది ఇన్వర్స్ రేషియో అండ్ కాంపౌండ్ రేషియో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఏంటంటే ఎవరైతే యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అనేసి స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వీడియోస్ చేయడం జరుగుతుంది అనమాట. యాప్టిట్యూడ్ అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అలాగే లాజికల్ రీజనింగ్ సంబంధించిన వీడియోస్ కూడా మీకు రెగ్యులర్గా పెట్టడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ప్లీజ్ ఫాలో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ పార్ట్ అన్నది చూద్దాం. థ్యాంక్ యూ.